ముందుకు బాలరాముడి దివ్య రూపాన్ని తీసుకొచ్చింది టీవీ9 ఎక్స్క్లూజివ్ గా దృశ్యాలను మీకు ప్రెజెంట్ చేస్తోంది. తయారు చేసిన తరువాత కార్యశాలలో తీసిన ఫోటో వైరల్ గా మారింది. నిన్ననే అయోధ్య రామాలయానికి చేరుకుంది ఈ రామ్లలా విగ్రహం. పూర్తిగా వస్త్రం కప్పేసిన ఫోటోని ఉదయం రివీల్ చేసింది ట్రస్ట్. ఇవాల్టి ప్రత్యేక పూజల తరువాత కళ్లకు మాత్రమే వస్త్రంతో కనిపించారు రామ్లలా. కళ్లకు వస్త్రం కూడా లేకుండా వైరల్ అవుతోంది బాలరాముడి రూపం. ఇదే విగ్రహమని అధికారికంగా ఇప్పటి వరకు వెల్లడించలేదు ట్రస్ట్. కానీ అంతకు ముందు వస్త్రాన్ని కప్పిపెట్టిన విగ్రహ రూపాన్ని మాత్రం ట్రస్ట్ రిలీజ్ చేసిన ఫోటోస్. అయోధ్యలో కొలువు తీరుతున్న బాలరామయ్య విగ్రహాన్ని ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ పై చూస్తున్నాం. ఆ రఘుపతి రాఘవ రాజారాముడు దివ్య రూపం ఎలా ఉంటుందో ట్రస్ట్ రిలీజ్ చేసిన ఫోటోస్ అవి. రఘునందనుడు ఆజానుబాహు రూపంలో మనకి దర్శనమిస్తున్నాడు. శ్రీరాముడి బాల రూపం అది. రామయ్య పద్మంపై విరాజితుడైన విగ్రహ స్వరూపాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. విగ్రహం ఎత్తు 51 అంగుళాలుగా తెలుస్తోంది. ఆజానుబాహుడైన రామ విగ్రహం చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. పద్మంపై విరాజితులైన రామయ్యను ప్రస్తుతం మనం చూస్తున్నాం. చేతిలో విల్లంబులు ధరించి ఉన్న రామయ్యను చూస్తున్నాం. రామయ్య విగ్రహం 51 అంగుళాల ఎత్తుగా మనకు కనిపిస్తుంటే విగ్రహం బరువు 250 కిలోలుగా తెలుస్తోంది. అయోధ్యలోని రామ మందిరంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం రామయ్య ఏ విధంగా ఉన్నారు, అలాగే మధ్యాహ్నం రామయ్య స్వరూపం ఏ విధంగా ఉంది, ఆ తరువాత ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉంది అనే ఫోటోస్ ని అయోధ్య ట్రస్ట్ రిలీజ్ చేసింది. ఆ ఫోటోస్ ని టీవీ9 స్క్రీన్ పై మీరు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. ఈ రోజు జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఇవాల్టి ప్రత్యేక పూజల తరువాత కళ్లకు వస్త్రం కూడా లేకుండా ఒక బాలరాముడి రూపం వైరల్ అవుతోంది. ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. ముందుగా ఈ రోజు బాలరామయ్యకు గణపతి పూజ చేశారు. ఆ తరువాత వేద పారాయణం నిర్వహించారు. దేవ ప్రబోధని ఈ కార్యక్రమాల్ని చేపట్టారు. బాలరామయ్య విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి తరువాత విగ్రహాన్ని ఔషధాదివాసం చేయిస్తారంటే ఔషధాల్లో విగ్రహాన్ని ఉంచుతారు. అలాగే బాలరామయ్యను కేసరాదివాసం కూడా చేయిస్తారు. ఆ తరువాత ఘృతాదివాసం, ఈ విధంగా వివిధ రకాల ప్రత్యేక పూజలు జరిగాయి. ఆ సందర్భంగానే ట్రస్ట్ మనకి కొన్ని విగ్రహాల్ని రిలీజ్ చేసింది. ఆ ఫోటోస్ కు సంబంధించిన దృశ్యాల్ని మనం టీవీ9 స్క్రీన్ పై చూస్తున్నాం. మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. మహాత్మా, ఈ రోజు అయోధ్య ట్రస్ట్ కొన్ని ఫోటోస్ ని రిలీజ్ చేసింది. ఉదయం బాలరామయ్య ఎలా ఉన్నారు, మధ్యాహ్నం ఎలా ఉన్నారు, ప్రస్తుతం ఎలా ఉన్నారు అనే దానికి సంబంధించి ఇప్పుడు మనం టీవీ9 స్క్రీన్ పై చూస్తున్న ఈ బాలరామయ్య విగ్రహమేనా 22వ తారీఖున ప్రాణ ప్రతిష్ఠ జరుపుకునేది? ఖచ్చితంగా అదే విగ్రహం. కాకపోతే అధికారికంగా ట్రస్ట్ వైపు నుంచి ఏమీ ఈ ఫోటోలు విడుదల కాలేదు. ఇక్కడికి విగ్రహం రాకముందు ఎక్కడైతే ఆ బాలరాముడి విగ్రహాన్ని సృష్టి ట్రస్ట్లో పెట్టి ఉంచారో అక్కడి నుంచి తీసిన ఈ ఫోటోగ్రాఫ్స్గా మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే రేకులు అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. నిజానికి ఇక్కడ గర్భాలయంలో ఆల్రెడీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రాణ ప్రతిష్ఠ మాత్రమే ఇంకా చేయాల్సి ఉంది. గర్భాలయంలో తీసిన ఫోటోగ్రాఫ్ అయితే కనుక ఈ రకంగా ఉండదు. మొత్తం వస్త్రాలు చుట్టేసి విగ్రహానికి దాదాపుగా వస్త్రాలు పూర్తిగా చుట్టేసిన ఒక ఫోటోగ్రాఫ్ రిలీజ్ అయింది. అది మాత్రమే ట్రస్ట్ నుంచి అఫీషియల్ గా రిలీజ్ చేసిన ఫోటోగ్రాఫ్. ఇకపోతే ఇప్పుడు మనకి కళ్ళకు గంతలు కట్టిన ఫోటోగ్రాఫ్ కానీ మహాత్మా చేతులకి ముఖానికి పసుపు వస్త్రం కట్టేసి ఛాతీకి మాత్రం తెల్లటి వస్త్రాన్ని కట్టి పెట్టారు. అది ఒరిజినల్ విగ్రహం అని అనుకోవచ్చా? ట్రస్ట్ రిలీజ్ చేసింది ఆ ఫోటోనేనా? ఎగ్జాక్ట్లీ, అది ట్రస్ట్ నుంచి విడుదలైన అధికారిక సమాచారం. ఇకపోతే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో కానీ బయట కానీ వైరల్ అవుతున్న 2 ఫోటోగ్రాఫ్స్ ఆ విగ్రహం ఇక్కడికి రాకముందు ఎవరో తీసినవి, అవి ఇప్పుడు సర్ఫేస్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అందులో ఒక విగ్రహం చేతిలో, అంటే ఆ కళ్ళ గంతలు కూడా లేని విగ్రహం చేతిలో బాణము, ధనుస్సు, ఈ 2 కూడా మనకు కనిపిస్తున్నాయి. కళ్ళ గంతలు కట్టిన విగ్రహం చేతిలో ఆ 2 కూడా మిస్ అయ్యాయి. అంటే ఇవన్నీ కూడా ఇంకా పూర్తిగా విగ్రహాన్ని సిద్ధం చేయకముందు కార్యశాలలో ఉంచి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి ఇక్కడికి తరలించడానికంటే ముందు తీసిన ఫోటోగ్రాఫ్స్. అవి ఇప్పుడు ఇంటర్నెట్లో ఒక్కసారిగా సర్ఫేస్ అయ్యాయి. అవి బాగా వైరల్ అవుతున్నాయి. ఇదే విగ్రహం, కాకపోతే ప్రస్తుతం
గర్భాలయంలో ప్రతిష్ఠించబడి దాని చుట్టూ వస్త్రాలు చుట్టి ఉంచిన విగ్రహం అదే ఇది. ఆ విగ్రహం ఈ విగ్రహం ఒకటే అన్నదే మనకున్న పక్కా సమాచారం. అధికారికంగానైతే ఈ శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇంకా ధృవీకరించలేదు. బహుశా ఈ పూజాది కార్యక్రమాలు, వైదిక క్రతువులు ఇవన్నీ పూర్తయిన తర్వాత ఈ నెల 22న ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ జరుపుకుంటుందో ఆ తర్వాతనే అధికారికంగా ఆ విగ్రహం ఫోటోగ్రాఫ్స్ని రిలీజ్ చేయాలని చెప్పి భావిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఇంకా విగ్రహానికి అలంకరణ కూడా జరపాల్సి ఉంది. చేతిలో బాణము, విల్లు ఇవి కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఈ అలంకరణ పాటు ఇదంతా జరగాలంటే ఈ వైదిక క్రతువులన్నీ కూడా పూర్తి కావాలి. ఆ తర్వాతనే వాటికి సంబంధించి అధికారికంగా ఫోటోగ్రాఫ్స్ని తీసి బయటకు విడుదల చేసే అవకాశం ఉంటుంది. మహాత్మా ఈ రోజు ఉదయం నుంచి అయోధ్య రామాలయంలో ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి, అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. వైదిక కార్యక్రమాలు, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తాన్ని దృష్టిలో పెట్టుకుని గత 4 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఈరోజు 4వ రోజు. రేపు, ఎల్లుండు, అవతలెల్లుండు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దానికి సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే కనుక ఈరోజు అగ్ని ప్రతిష్టాపన అన్నది అత్యంత కీలకమైన ఘట్టం. అది ఈరోజు జరిగింది. అలాగే ఇతర పూజాధికాలన్నీ మనం చూసుకుంటే ఈ విగ్రహానికి ఔషధాదివాసము, కేసరాదివాసము, ఘృతాదివాసము ఇవాళ నిర్వహించిన క్రతువులు ఇవి. అలాగే కుంద పూజ, పంచభూ సంస్కారాలు ఇవన్నీ కూడా ఈరోజే జరిగాయి. అగ్ని మంథనం ద్వారా అగ్నిస్థాపన కూడా జరిగింది. కేవలం విగ్రహమే కాదు, ఆలయంలోని ఇతర వాటికి కూడా అంటే ఆ చెరువు, గ్రహస్థానం, అసంఖ్యాక రుద్రపీఠ స్థానము, అలాగే శ్రీరామ యంత్రము, విగ్రహానికంటే ముందు అక్కడ ప్రతిష్ఠించిన శ్రీరామ యంత్రానికి, వీటన్నిటికీ కూడా పూజలు జరిగాయి. మహాపూజలు, వరుణ్ మండల పూజ, యోగిని మండల స్థానము, ఇలాగా ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క ప్రదేశానికి క్షేత్రపాలకులకు, ద్వారపాలకులకు వీరందరికీ కూడా విడివిడిగా పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి వరుసగా ఈ క్రతువులన్నిటినీ ఏ రోజు ఏం చేస్తామన్నది కూడా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎప్పటికప్పుడు అధికారికంగా సమాచారం ఇస్తూనే ఉంది. అలాగే ఇక్కడికి ఆహ్వానించిన వివిఐపీలకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, వారి కోసం ఇచ్చిన ఈ ఎంట్రీ పాస్, దాని క్యూఆర్ కోడ్, భద్రత ఇవన్నిటినీ దృష్టిలో పట్టుకుని కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఈ శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.